న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం శరవేగంగా సాగుతున్న రొయ్యల శుద్ధి పరిశ్రమ నిర్మాణ పనులు. కాట్రేనికోన మండలం దొంతికుర్రు గ్రామ సమీపంలో పచ్చని పంట పొలాల మధ్యలో రొయ్యల శుద్ధి పరిశ్రమ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ విషయమై సమీప గ్రామ ప్రజలు ఈ ఫ్యాక్టరీ వల్ల తమకు కలిగే ఇబ్బందులను పేర్కొంటూ గతంలో కలెక్టర్ స్పందనకు ఫిర్యాదు చేశారు. స్థానిక విఆర్ఓ ఈ విషయమై పట్టించుకోకుండా ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వెంటనే నిర్మాణ పనులు నిలుపుదల చేయకపోతే తమ కుటుంబాలతో సహా వచ్చి ఆందోళనకు దిగుతామని వీరు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం శరవేగంగా సాగుతున్న రొయ్యల శుద్ధి పరిశ్రమ నిర్మాణ పనులు. కాట్రేనికోన మండలం దొంతికుర్రు గ్రామ సమీపంలో పచ్చని పంట పొలాల మధ్యలో రొయ్యల శుద్ధి పరిశ్రమ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ విషయమై సమీప గ్రామ ప్రజలు ఈ ఫ్యాక్టరీ వల్ల తమకు కలిగే ఇబ్బందులను పేర్కొంటూ గతంలో కలెక్టర్ స్పందనకు ఫిర్యాదు చేశారు. స్థానిక విఆర్ఓ ఈ విషయమై పట్టించుకోకుండా ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వెంటనే నిర్మాణ పనులు నిలుపుదల చేయకపోతే తమ కుటుంబాలతో సహా వచ్చి ఆందోళనకు దిగుతామని వీరు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. దగ్గరలో అదేంటి ఇప్పుడు మాట పడినాడు ఈ బోధు మా సంబంధం నీకు సంబంధం పెట్టింది మాట అతకడా కాదు. మేము మాది పొరపాటు ఏం లేదు. మాది పొరపాటు ఎలాగ అవుతుంది? ఏ ప్రకారం కూడా పొరపాటు రోడ్డు కట్టం చేసుకొచ్చున్నారు. ఇది పబ్లిక్ రోడ్డు మీరు రోడ్డు కట్టం చేసుకొచ్చున్నారు. మరి రైతులు కాదు రోజు ఇప్పుడు మేము చేసి పొలంలోకి దాంట్లో తోడటం ఏంటే? నువ్వు రివాజు పక్కన తోలుకో. నీకు అలా కాదు, ఎన్నన్నా కాదు. ఇప్పుడు వరకు అందరూ బట్టి తోడుతున్నావు. ఎందుకు మీ దాంట్లో చేసుకోండి. సామాన్ కడుక్కోవడానికి అక్కడ పోయి గుట్ట పెట్టుకుని ఆ గుట్టలో కడుక్కోండి. అంతేకాని అందులో నోరు అందులో తోడు నీరంతా ఎక్కిపోయి మొత్తం ఎందుకు కాకుండా పోతాయి. ఎక్కడ 10 బత్తాలు కదా, 5 బత్తాలు కూడా నేను అనుకోవడం ఏంటే? నువ్వు మాట్లాడితే ఏం పీక్కుంటావా, ఎవరితో చెప్పుకుంటావా? అయ్యే మాట్లాడి నువ్వు గొమ్మత్తగా వచ్చావు. గొమ్మత్తగా నేను రీజన్ మాట్లాడాను. నా రీజన్ అంతేకాని నువ్వు అది మాకు అనవసరం. చూసుకోవడం సంబంధం లేదు. అంటే మీ పెద్ద రైతులైనా తీసుకుంటారా? మరి రైతులు వచ్చి అప్పుడు తెలుస్తుంది. నువ్వు నాదే అని అన్నావు కనుక అప్పుడు చెప్తా. మేము రైతులు అసలు మరి రివాజ్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. అదే కేంద్ర పాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం యానాం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యానాంలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వి వైద్యలింగం అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంట్ స్థానానికి ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వి వైద్యలింగం ఆయన బృందం ఎన్నికల ప్రచార బేరీ యానాంలో మోగించేందుకు యానాం చేరుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి, ఎమ్మెల్యే వైద్యనాథన్, పెద్ద సత్య పెరుమాళ్ళు, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎం పల్లరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి రుద్రరాజు, రాజారపు మహేష్తో కలిసి ఆయన యానాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూజల అనంతరం బాలయోగి స్టేడియం ఎదురుగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నారాయణస్వామి ప్రారంభించారు. పుదుచ్చేరితో పాటు కేంద్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యానాం నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు అలాగే యానాం అభివృద్ధికి ఆయన చేయనున్న పనుల గురించి వివరించారు. అనంతరం తిరిగి అభ్యర్థి బృందం పుదుచ్చేరి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్తాని దినేష్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు రావలే, రాహుల్ గాంధీ రావలే, ఇండియా కూటమి రావలే, ఎవరు పోవలే, మోడీ గెట్ అవుట్, మోడీ బయట పోవలే, అదే చేయలే. మీరు అందరిని చేరి మోడీ గెట్ అవుట్ అని చెప్పండి. రాహుల్ కావాలి. ఎవరామకు ఏమేమి కావాలన్నా అదితో మేము చేసి ఇస్తాము. మీరు అందరినీ మీరు చూడవసరం. అంత డెవలప్మెంట్ ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ టైంలోనే వచ్చి ఉండింది. ఇక్కడ ఉండే ఏమేమి జరిగిందో అంతానే కాంగ్రెస్ టైంలో వచ్చింది. ఇప్పుడు బీజేపీ టైంలో ఎదురే లేదు. బీజేపీ టైంలో ఎదురే వాళ్ళు వేయలేదు. రంగస్వామి కంటెస్ట్ చేసినారు ఇక్కడే. పనకాలు ఆయన రానే లేదు ఇక్కడే. ఇంకా 2 దినాల్లో వస్తారు. వాళ్ళకి వచ్చి ఒక ఏడాదికి 1 లక్ష రూపాయలు ఇస్తారు. అది లేకంటే ఇండియా గవర్నమెంట్ వచ్చిన వనకాలే విత్ ఇన్ 3 months మనం వచ్చి 30 lakhs ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అంగన్వాడీలో ఉండి అంతా ఏమేమి పని ఉండిందో ఇమ్మీడియట్గా ఇస్తారు. దాంట్లో డిలే లేదు. ఆ మారి చేయంగా ఇక్కడ ఉండే యంగ్స్టర్ కింద పని దొరుకుతుంది. మేము వస్తే ఇండియా కూటమి వస్తే ఇక్కడ ప్రాన్ ప్రాసెసింగ్ కల్చర్ చెప్పేసి సెంటర్ ఇక్కడ పెడతాము. ఆ మారి చేస్తే ఇక్కడ ఉండే పేదలకు నిండా పని దొరుకుతుంది. అది లేకుంటే మిగతా వాళ్ళకి ఏమేమి పని కావాలనో మేము చేస్తాం. ఇక్కడ ఉండే మనుషులకి అందరికీ పిల్లలకు డిగ్రీ కంప్లీట్ చేసినారు, డిప్లొమా కంప్లీట్ చేసినారు. వాళ్ళకి ట్రైనింగ్ పెడితే వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఏడాదికి ఇస్తారు. ముఖ్యమంత్రి గారు, పెద్దలు సెంట్రల్ మినిస్టర్ పదమరాజు గారు, పెద్దలు ఇక్కడ ఉండే దేవపోయిలన్ గారు, దినేష్ గారు, సత్యబాబు గారు, వైద్యనాథన్ గారు, ఇక్కడ ఉండే సావిత్రిలో ఉండే అందరికీ నేను నమస్కారం చేస్తాను. భైరవ స్వామి ಅವರು వీరస్వామి ಅವರಿಗೂ నేను నమస్కారం పెడతాను. ఇప్పుడు సావిత్రి నగర్లో ఏం ప్రాబ్లం ఉన్నదంటే తాగేదానికి మంచి నీళ్ళు లేదు. దానికి ఎవరినే చేయలేదు. ఇక్కడ ఉండే పేదలకు పని లేదు. ఇక్కడ ఉండే లేడీస్ అంతా ఆంధ్రాకి పోతారు, ఆంధ్రాకి పోయి పని చేస్తారు.
ఇప్పుడు ఇది ఏ ఇండస్ట్రీని పెద్దలు వైద్యలింగం గారు వచ్చారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ ఎవరు రావాలి, ఎవరు మంచి మనిషి ఆయనే రావాలి, రాహుల్ గాంధీ రావాలి. అందరినీ కలిసినానికి ఓటు పడవాలని చెప్పి వినపడతాను. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో బుధవారం భారీ స్థాయిలో వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి, హనుమాన్ జంక్షన్, 4 వీధుల రోడ్డు, అరుంధతి నగర్, అడవిపేట, సీతమ్మ చెరువు ప్రాంతాల వాసులు ఉన్నారు. వీరంతా ముక్త కంఠంతో గ్రామాల అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమంటూ ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో బుధవారం భారీ స్థాయిలో వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి, హనుమాన్ జంక్షన్, 4 వీధుల రోడ్డు, అరుంధతి నగర్, అడవిపేట, సీతమ్మ చెరువు ప్రాంతాల వాసులు ఉన్నారు. వీరంతా ముక్త కంఠంతో గ్రామాల అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఓకే సార్. తీద్దాం మొత్తం తీద్దాం మొత్తం నిలబడదాం మొత్తం నిలబెట్టి రామకృష్ణ కొద్దిగా ఓకే సార్. ఈరోజు టీ కొత్తపల్లి గ్రామంలో 4 వీధుల సెంటర్లో పార్టీ ప్రజెంట్ చేసి మా పార్టీలో జాయిన్ అయ్యారు. ముందుగా షేక్ సాహిబ్ గారు, తర్వాత చిదంబరం గారు, తర్వాత దిశ శ్రీనివాసరావు గారు, కాలతిరుమూర్తి గారు, ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. సుబ్రహ్మణ్యం, తర్వాత మండలం వారు పార్టీ జాయిన్ అయ్యారు. వీరందరికీ పార్టీలోకి స్వాగతం పలుకుతూ వారికి తెలియజేస్తారు. నమస్కారం. మరి జాయిన్ అయిన అందరికీ సార్కి మైక్ ఇవ్వండి.
అయినప్పటికీ కూడా ఒక చిన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇచ్చి అక్కడితో సరిపెట్టుకున్నారు. అనేక సందర్భాల్లో మా కులాన్ని గౌరవించండి, మేమంతా కూడా ఒక ఏకతాటిగా చేసి మీరే మీ నోటి ద్వారాగా 70% మాదికలు చేశారు అని మీరు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా మాకు ప్రోటోకాల్ ఎందుకు పాటించట్లేదని అడగడం కూడా జరిగింది ఎన్నో సందర్భాల్లో. మన 6వ తారీఖున మొత్తం నియోజకవర్గ స్థాయిలో మేమంతా కూడా మా కుమ్మడిగా రాజీనామా చేయాలని అనుకున్నప్పుడు తెల్లారేసరికి పెట్లో తీసినటువంటి ఈ పేర్లు మన లంకేడు గొండల గారికి అయితే మండల ప్రధాన కార్యదర్శి ఇచ్చారు, సౌరు కమిబాబుని మండల కార్యదర్శి ఇచ్చారు, మరమ అనంతలక్ష్మి తాళరే మండలంలో ఆవిడకి కార్యదర్శి ఇచ్చారు, ఎస్సీసీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా బడి సీఎం గారికి ఇచ్చారు. ఇలాగా 5 ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వలేదండి. మరి ఆయనకి ఇచ్చినటువంటి మేము సొంత డబ్బులతో ఇంచుమించు నా యొక్క వ్యక్తిగతంగా నేను 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. అలాగే మేమందరూ కూడా టీం అంతటికి కూడా ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా వేసుకుని ఏనాడు కూడా పెట్రోల్ డబ్బులు కూడా ఆశించలేదండి. కానీ మాకు మా జాతికి తగినటువంటి గుర్తింపు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అనే నిదానంతో మేము ముందుకెళ్ళడం కూడా జరిగింది. కానీ దాంట్లో పూర్తిగా అన్యాయం జరిగిందని మరి మాకు మరలా మేము గతంలో కూడా టీడీపీ చేసాం, కొన్ని అనివార్య కారణాల వల్ల బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరలా మేము తెలుసుకుని ఏంటంటే మాకు అక్కడ ఉన్న అపోహ ఏంటంటే బుచ్చిబాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక బినామీ ఉండాలి, ఒక మధ్యవర్తి మనిషి ఉండాలి, డైరెక్ట్గా వెళ్ళి కలిసే అవకాశం ఉండదు అన్న విధానంలో మాకు చెప్పడం జరిగింది. కానీ మాకు ఇక్కడ రాజేష్ గారు, రమేష్ గారు వీళ్ళందరూ కూడా చెప్పే విధానం ఏంటంటే మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనేసి చెప్పుకొచ్చారు. సార్ మా గ్రామ విషయంలో అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. మేము 2019లో కూడా ఇంటింటికి తిరిగినప్పుడు మరి మాకు డ్రైనేజీ కావాలనేసి కూడా చెప్పామండి. ఈ రోడ్డు 150 మీటర్లు ఇది కూడా వేయలేదండి. అలాగే చెరువుగట్టుకి మరి రోడ్డు వేయాలండి, అలాగే పాతపేటలో కూడా రోడ్డు వేయాలి. మాకు మంచినీళ్ళు అంటే సంవత్సరం నుంచి రావట్లేదండి. అనేక సందర్భాల్లో మేము స్పందనలో కూడా కంప్లైంట్ పెడతాం జరిగింది. దాని మీద మొత్తం వాళ్ళందరం తీసుకెళ్తే ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఒక నెల నుంచి కొద్దిగా వాటర్ వస్తుందండి. ఇది మాకు ఇక్కడ గంగోల మేరకి మాకు కూడా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కట్టాలి. అదేవిధంగా 1.5 కిలోమీటర్ దగ్గరలో మరకాల ఏరియాలో మరి మన పొన్నూరు సతీష్ అనే వ్యక్తి మరి వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి ఒక ట్యాంక్ కట్టుకున్నారు. మరి అలాంటి వ్యత్యాసం చేయకుండా మా గ్రామానికి అలాగే మాకు అందరికీ ఉపయోగపడే విధంగా మాకు మంచినీళ్ళ ట్యాంక్ కట్టాలి సార్. అలాగే మాకు ఆర్సీఎం చర్చ్ ఉంది, దానికి స్లాబ్ వేయాలి. అదేవిధంగా మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నట్టు శుభ్రంగా ఎలకలు దువ్వేసి మొత్తం పాడైపోయింది, దానికి కూడా మా రిపేర్కి మాకు మరి ఇవ్వాలండి, ఈ కనెక్షన్ కూడా పెట్టుకోవడానికి. అదేవిధంగా మాకు ఉన్నటువంటి సమస్యలు అయితే ఇవ్వండి. మిమ్మల్ని అయితే మేము వ్యక్తిగతంగా ఏం అడగట్లేదు, మా గ్రామ అభివృద్ధి చేయండి. మిమ్మల్ని జీవితాంతం మీకు రూపాయలు ఉంటాం, జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం, మేమంతా కూడా మీకు కట్టుబడి ఉంటాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితే 22,500 ఉద్యోగాలు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా అప్పుడు ఎస్సీ వర్గీకరణ భాగంలోనే 183 జీవో అని ఒక జీవోను విడుదల చేస్తే అవి సంక్షేమ పథకాల్లో లోన్ల రూపంలో కూడా మామూలు ఎంతమంది అభివృద్ధి చెందారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. అందుకని ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో 2009లో కొన్ని అనుమాన కారణాల వల్ల కొంత అన్న కృష్ణనాథ్ గారి పిలుపు మేరకు మనం కొంత దూరంగా ఉన్నా కానీ ఇప్పుడైతే ఆ విషయాలన్నీ తెలుసుకుని కొంత తెలియటం వల్ల కొంత తప్పులు జరగడం వల్ల మళ్ళీ ఇప్పుడు అన్న కృష్ణనాథ్ గారు మళ్ళీ టీడీపీ ఆడపడుచుని అందరూ ఎగాలి. పేపటి సత్యవేణి గారు, దిగుమర్తి పద్మ, సవరూపు సౌమ్య, సవరూపు భవాని, సవరూపు మంగ, సవరూపు వెంకయ్యమ్మ ఇలా గతంలో టీడీపీకి సపోర్టు అయితే బుచ్చిబాబు రాజ్యారంలో పన్ను వేసుకోవాలని ఒక
గ్రామ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అడవిపేట వెంకమ్మ చెరువు ప్రాంతాల వాసులు వైసీపీ పాలనపై నమ్మకం లేక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమనే నమ్మకంతో బుధవారం భారీ స్థాయిలో వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకం ఇక్కడ మన స్థానిక శాసనసభ్యుడు అవినీతి మన రోజు 2014-19 కూడా ఎక్కడ రూపాయి ఆశించకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసాం, సంక్షేమాన్ని ఇచ్చాం. మీరందరికీ కూడా తెలుసు 5 సంవత్సరాలు. అదేవిధంగా మీ గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీలో అన్ని కార్యక్రమాలు జరిగినాయని చెప్పారు. సోదరులందరూ కూడా చెప్పారు. ఏదైతే సోషల్ మీడియాలో పనిచేయడం తమ్ముడు మరి ఏ విధంగా రాంబాబు మరి చెప్పాడు, అతను గతంలో ఎంత చేసాం, మమ్మల్ని చాలా హీనంగా చూసాడని చెప్పి మళ్ళీ మనం పనిచేస్తానని చెప్పారు. తమ్ముడు కూడా ముందుకు రావడం మీరు అందరూ కూడా చూశారు. ఎందుకంటే మాయ మాటలు చెప్పి మరి శాసనసభ్యులు మరి 10 సంవత్సరాలు చేశారు మన నియోజకవర్గంలో. ఎక్కడ అభివృద్ధి లేదు. మా 5 సంవత్సరాల్లో ఈ 10 సంవత్సరాల కంటే ఎక్కువ అభివృద్ధి చేశాం. ఆ రోజు బాలయ్య గారు చేశారు. మరి ఈరోజు బాలయ్య గారిని లోక్సభ స్పీకర్ దాకా తీసుకెళ్లారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. మరి ప్రతిభా భారత్ గారిని మన శాసనసభ స్పీకర్ చేశారంటే అది తెలుగుదేశం పార్టీ. మీరందరూ ఎస్సీలందరికీ కూడా ఎప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందని బడుగు బలహీన వర్గాలందరికీ ఉపయోగపడే పార్టీ. మరి మీ అందరినీ కూడా అన్ని రకాలుగా ముందు చూసినట్టు తెలుగుదేశం పార్టీ. కాబట్టి మీ అందరూ పెద్ద మనసుతో ఏదైతే బాలయ్య గారి అబ్బాయి ఉన్నారో మరి బాలయ్య గారు మనకు చేసిన సేవలు మీ అందరికీ కూడా తెలుసు. యానాయుధుల బ్రిడ్జ్ కానీ 216 హైవే కానీ మరి అన్ని వేసరికి ఈ రోజు మనందరం కూడా సుఖంగా మరి కాకినాడ వెళ్ళాలి, అమలాపురం వెళ్ళాలి, బ్రహ్మాండం రోడ్లు కానీ బ్రిడ్జి కూడా పడిందంటే ఆయన యొక్క ముందు చూపుతో మనందరూ కూడా మరి ఈ రోజు బ్రహ్మాండంగా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు హైవే తీసుకురావడం వల్ల మనకున్న ల్యాండ్ వాల్యూస్ అన్ని కూడా బాగా పెరిగినాయి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ భూమి కొనేవాళ్ళు బయట రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేస్తారు తప్ప మనకున్న భూమి ధరలు కూడా సుమారు 30% భూములు పడిపోయి ఈ రోజు అప్పుల పాలైపోయారు అందరూ కూడా. వీరందరూ పెద్ద మనసుతో ఏదైతే ఎస్సీ సమాజం ఉపయోగించో ఈ గ్రామంలో మీకు రావాల్సిన సంక్షేమాన్ని అన్ని కూడా తప్పనిసరిగా బాలయ్య గారిపై ఎంపీగా ఎటువంటి మీ అందరి సహకారంతో పార్లమెంట్కి పంపుతాం. మరి మీ అందరి సహకారంతో నన్ను కూడా అసెంబ్లీకి పంపినట్టయితే తప్పనిసరిగా మీ ఇద్దరం కూడా ఈ ఎస్సీ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు అన్ని కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, విద్యుత్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, మీకు రావాల్సిన కార్పొరేషన్ లోన్స్ కానీ అన్ని కూడా తప్పనిసరిగా మీ అందరికీ చేరవేయడానికి మీ అందరూ ముందుంటాం. మరి మీరు అందరూ పెద్ద మనసుతో మరి బాలయ్య గారి అబ్బాయికి ఒకటి నాకు ఒకటి వేసి తప్పనిసరిగా 2 ఓట్లు సైకిల్ గుర్తు ఆశీర్వదించింది. మరి ఈరోజు జాయిన్ అయిపోయి సోదరులు అందరూ కూడా పేరు హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి తెలుగుదేశం పార్టీలో ఎంతమంది జాయిన్ అవుతారంటే చాలా సంతోషం. మీరందరూ అదే విధంగా ఈ గ్రామం అంతా ఎగదారి చేయండి. మీ గ్రామానికి ఏ సమస్య వచ్చినా సరే మేము అండగా ఉంటాం. మరి మీ పక్కన ఉన్న గ్రామం మన పెద్దలందరూ శ్రీనివాస్ గారు కానీ మరి బాబు గారు కానీ మరి పెద్దలు కానీ మన పార్టీలో పక్కన ఉన్న అమలాపురం కాన్స్టిట్యూన్సీలో ఉన్నా కానీ వారి పక్కనే ఉంటారు. కాబట్టి మీకు అన్ని రకాలుగా సహకారంగా ఉంటారు. ఏ విషయం ఉన్నా మా దృష్టికి తీసుకుంటే మరి మా యోగేశ్వరు కూడా ఎప్పుడూ దృష్టి పార్టీ గురించి పనిచేస్తున్న మనిషి. మరి తనకు కూడా తోడుగా మీ యువకులందరూ తోడున్నట్టయితే తప్పనిసరిగా మీ గ్రామానికి రావాల్సిన అన్ని కూడా మీ అందరికీ ఇచ్చి మీ ఎస్సీ సామాజిక వర్గం ఆడుకునే మరి బాధ్యతలు మేము తీసుకుంటాం. ఎందుకంటే క్షత్రియులకి ఎస్సీలకి అభినవ సంబంధం ఉంది. మీరు అంతగా ప్రేమిస్తారు, అంతకంటే ఎక్కువగా మేము కూడా మీరంటే మాకు ఇష్టం. కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామం మా సొంత గ్రామాల్లో చూసుకుని మీకు ఎటువంటి కార్యక్రమాలు మా దృష్టి తీసుకుంటే తప్పకుండా పరిష్కారం చేస్తాం. మరి చాలా సంతోషం, చాలా శుభదినం. ఈ అడవిపేట గ్రామం నుంచి ఎంత పెద్ద ఎత్తున వచ్చి మరి మమ్మల్ని అందరూ అఖండ స్వాగతం పొందినట్టుకు సోదరిమలందరికీ, సోదరులందరికీ, పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ కలుగుతున్నాం. ఇంకా జారీ ఎవరు ఉంటే స్థానికంగా ఉన్న సమస్యల్ని పోలీసెట్ ఆలక్ష్మి గారు
మా పాప చిన్న పాప తెలుగుదేశం హరీష్ గారి నాయకత్వం జనసేన మరి ఏదైతే ఎన్నికలు మే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల సందర్భంగా మరి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా స్వర్గీయ జేఎంసీ బాలయ్య గారు అబ్బాయి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి మీ అందరూ ఆశీస్సుల గురించి వచ్చాం. మీరందరూ అఖండ స్వాగతం పలికి మీ గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఇంతమంది జాయిన్ అవుతారంటే చాలా సంతోషం, చాలా శుభదినం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా మీరు నన్ను చూశారు. ఆ రోజు మీరు మంచి మెజార్టీతో నన్ను 29,500 మెజార్టీతో నన్ను అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా మరి మీ అందరికీ ఎస్సీ సప్లాన్ ద్వారా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఎస్సీ అన్లెట్స్ అని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ అందరికీ కూడా ₹1,00,000 సబ్సిడీతో లోన్లు ఇచ్చాం. మరి రైతులంటే రైతులందరికీ రైతు రథాలు ఇచ్చాం, కృషి ట్రాక్టర్లు ఇచ్చాం, అనేక కార్యక్రమాలు చేశాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీలు నా మేనమావులు, దళితులు నా మేనమావులు అని చెప్పి మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి డాక్టర్ మరి సుధాకర్ గారు కానీ కోరికప్పు చేసి కానీ మీరు అందరూ కూడా చూశారు. ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ రోజు మరి కేవలం ఓట్ బ్యాంక్ గురించి మరి అన్ని చేసి ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే మీరు తీవ్రంగా నష్టపోయారు. మన అశోక్ చెప్పినట్టుగా 73,000 కోట్లకి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ సప్లాన్ లాగా రావాల్సిన డబ్బులన్నీ కూడా దారి మళ్లించి మీరు తీవ్రమైన అన్యాయం చేశారు. ఆ రోజు మరి బీసీ సప్లాన్ కానీ ఎస్సీ సప్లాన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ మరి విద్య కానీ ఇవన్నీ కూడా స్కీమ్స్ 27 స్కీమ్స్ కూడా తీసేసి ఏదైతే ఎస్సీ సమాజ వర్గంలో ఎస్సీ సమాజ వర్గం తీవ్రమైన అన్యాయం జరిగింది. మరి స్థానికంగా మన శాసనసభ్యుడు అయితే కేవలం ఒకే సామాజిక వర్గాన్ని ప్రముఖ సిటికల్లో అందరూ చిన్న చూపు చూస్తాం. మీ అందరికీ కూడా తెలుసు. మరి 5 సంవత్సరాల్లో మనకున్న ఇసుకంతా దోచుకున్నారు. మద్యం మరి మద్యపాన్ని నిషేధం చేస్తాం, మద్యాన్ని ఏరులే పాటించి ఈరోజు మద్యం కూడా వ్యాపారం పాటలు పెట్టాముకునే పరిస్థితి మన నియోజకవర్గాన్ని మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఏదైతే మీరు అందరూ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా మన సూపర్ 6 గానే పథకాలు తీసుకొచ్చారు. మరి మీ కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా మరి ₹15,000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలందరికీ కూడా మరి 1,500 చెప్పిన సంవత్సరానికి ₹18,000 ఇస్తామని చెప్పాం. మరి ఈరోజు గ్యాస్ ధరలు దారుణంగా పెరిగిపోయినాయి. ఆ రోజు మన ప్రభుత్వంలో దీపం పథకం ద్వారా మీ అందరికీ గ్యాస్ ఫిట్టింగ్ ఇచ్చాం. అప్పుడు 600 సిలిండర్ ఈరోజు 1300 అయింది. మరి మీ చిన్న కుటుంబాల్లో గ్యాస్ కూడా కొనుక్కోవాలని ఇబ్బంది ఉందని చెబుతాం. మరి 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మీ అందరికీ కూడా ఫిట్టింగ్ చేస్తాం. మరి అదే వాళ్ళ మహిళా సోదరులందరికీ కూడా బస్సు ప్రయాణం కూడా వచ్చిస్తాం. మరి మీ పిల్లలందరూ డిగ్రీ పూర్తి చేసినప్పుడు ప్రతి నిరుద్యోగుడికి కూడా మరి ఉద్యోగ అవకాశం కల్పించే లోపు నిరుద్యోగ వృత్తి కూడా ₹3,000 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ బిడ్డలను పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక కూడా ₹1,00,000 ఇస్తామని చెప్పి హామీ ఇస్తాం. అదే కాకుండా చంద్రన్న బీమా మరి చిన్న కుటుంబాల్లో ఎవరైనా యాక్సిడెంట్ లేకపోతే ఆ కుటుంబం వీధులు పడుతున్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు. మళ్ళీ రెట్టింపు ₹10,00,000 చంద్రన్న బీమా మీ అందరికీ కూడా చేస్తాం. అలాగే కాకుండా పూర్వవైభవం రావాలంటే మీ ఎస్సీ సామాజిక వర్గంలో మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్సీ సప్లాన్ కానీ మీ అందరినీ ఇచ్చి ఆదుకోవాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలి. ఎందుకంటే రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. మనకి రాజధాని లేని రాష్ట్రం చేసే జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్ ఉన్నా మనందరికీ ఒక అమరావతి రాజధాని ఉండాలి. ఎందుకంటే ఒక పక్క విజయవాడ, ఒక పక్క గుంటూరు మధ్యలో అమరావతి కడితే పెద్ద సిటీ అయినట్టయితే సంవత్సరానికి 40,000-50,000 కోట్లు మరి ఇన్కమ్ ట్యాక్స్ కూడా అక్కడ పెరుగుతుంది. మన రాష్ట్రం బాగుపడుతుంది.
అని చెప్పి ఒక మంచి ఆలోచన చేస్తే వీడు స్వార్థంగా 3 రాజధానులు కడతా అని చెప్పి అక్కడ 3 ఇళ్లను కూడా కట్టకుండా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అప్పులు చేసి మనందరికీ కూడా భారం తెచ్చాడు. మరి ఇవన్నీ కూడా మీకు తెలుసు. మరి పనిచేసే ప్రభుత్వం మనందరూ కాబట్టి తప్పనిసరిగా మీకు రెట్టింపు సంక్షేమాన్ని మళ్ళీ మీ అందరికీ ఇస్తాం. మరి ప్రతి నెల మీ ఇంటికి వచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. పెన్షన్ 4,000 రూపాయలు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇస్తాను 3,000 ఇస్తా అని చెప్పి లాస్ట్ లో 3 నెలలు ఇచ్చిందంతా 2,250, 2,500, 2,750 పెంచుకుంటూ వెళ్ళి మీ అందరికీ హామీ ఇచ్చిన డబ్బుల్లో తిరిగి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు తిరిగి కొట్టేసి జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి అన్ని రకాలుగా దోపిడీ తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. సంక్షేమం అనే ముస్తులో మనకున్న వనరులన్నీ కూడా దోచుకోవడం జరిగింది. ఈరోజు ఇసుక మీద చాలా మంది బతికేవారు లేదు. అందరికీ కూడా పట్టుకుట్టి ఒకే కంపెనీ జేపీ కంపెనీకి ఇసుక ద్వారా డబ్బంతా దోచుకున్నాడు. మద్యం పాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం ద్వారా మరి ఈరోజు అన్ని డిస్టరీలు కూడా అమలు చేసుకుని మొత్తం డబ్బంతా జగన్మోహన్ రెడ్డి దర్శించాడు. ఈ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎస్సీ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. మరి ఎప్పుడు కూడా లేదు. ఒంటెత్తి పొగడుతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక ఛాన్స్ అంటే అందరూ 151 సీట్లు ఇస్తే ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీ అందరూ కూడా తెలుసు. ఇవన్నీ తెలుసుకుని ఈరోజు మన నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రపురం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు పప్పుల మసీన్ అలియాస్ రేవు శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఇచ్చేశారు. ఈయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సైకో జగన్ చేతిలో పెట్టడంతో తుగ్లక్ పాలన చేశారంటూ వచ్చే ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తూ తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో విజయడంకా మ్రోగిస్తుందంటూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. వస్తున్నారని అడుగుతున్నా. ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరిగి బజార్లో ఎదుగాలు కొనుక్కుంటే తద్వారా ఆదాయం పెరుగుతుంది జీఎస్టీ వల్ల. ఇది ఎకానమీలో. అతను అంటున్నాడు నేను పంచా అని అంటున్నాడు. ఏం పంచావు? అప్పు తెచ్చి పంచావు. 6,000 రూపాయలు వస్తా ఉన్నా లేదా మీకు? 6,000 కూడా ఈ లెక్కలు వేసుకుంటున్నాడు. 12,500 ఇస్తానని కేంద్రం 6,000 ఇస్తే ఈయన 7,500 ఇచ్చి 2 లెక్క చెప్పే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనేం చేశాను అడుగుతున్నాడు. ఒకేసారి 50,000 రూపాయలు రైతులు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో ఇబ్బంది ఉన్నా, వాళ్ళకు ఎక్కువ ఆదాయం ఉన్నా వాళ్ళు 1,00,000 రూపాయలు రద్దు చేస్తే నేను 1,50,000 రూపాయలు రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. డ్రిప్ ఇరిగేషన్ గారు అన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా. సూపర్ సిక్స్ లో మీరు చూస్తే మొదటిది ఆడబిడ్డ నిధి. మీ ఇంట్లో మగాళ్ళకి రాకపోవచ్చు కానీ మీ ఆడవాళ్ళకి అందరికి వస్తుంది. నెలకు 1,500. ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. మీ ఇంటికి మీ వాళ్ళ అకౌంట్కి వేసే బాధ్యత నాది. నువ్వు అంటున్నావు అది ఎట్టిస్తావు అంటావు. నీకు చెప్పేవాళ్ళు నేను అంటే నా సూపర్ సిక్స్ అసాధ్యం అంటావు. అంటే అదే భవిష్యత్తు, అదే కూడు పెట్టారని చెప్పా. నేను కియా మోటార్ అంటే ఆంధ్రాకి వస్తున్నా అన్నారు. గుజరాత్ కంప్లీట్ చేసి ముగ్గురికి 45,000, నలుగురికి 60,000 ఇచ్చే బాధ్యత నాది.
జనాభా తగ్గిపోతా ఉంది. పిల్లలే మన ఆస్తి. జనాభా పెరగాలి, తల్లులు వాళ్ళని బాగా చదివించాలి. అందుకే తల్లికి వందనం తీసుకొస్తున్నాం. ఇదే కాదు, ధరలు పెరిగాయి. నేనే వంట గ్యాస్ ఇచ్చాను, ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా. 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందరికీ ఇస్తాం. ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. అదే మరి ఆటో డ్రైవర్లకు హామీ ఇస్తున్నా. మీకు ట్రాఫిక్ ఉందని భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మీకోసం కూడా ఒక ప్యాకేజ్ తీసుకొస్తా. ఆటో డ్రైవర్లకు కూడా ఒక డిక్లరేషన్ ఇస్తానని ఆటో డ్రైవర్లకు అందరికీ నేను హామీ ఇస్తున్నా. తొందరలోనే తీసుకొస్తా. సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత మా కూటమిది. రైతే రాజు కావాలి. నేను కూడా ఒక రైతు బిడ్డని ఇప్పుడు హామీ ఇస్తున్నా. తప్పకుండా రైతుకు న్యాయం జరిగే వరకు, మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి అవసరమైతే పాత పద్ధతి పెట్టాం, బీమా ఉంది, అన్ని కూడా తీసుకొస్తా. ఇంకా ఎక్కువగా తీసుకొస్తా. మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మాది. అందుకని 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. డిఎస్సి పెడతా, గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తా. ఇదే కాదు, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. పరిశ్రమలు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇంకా తీసుకొస్తా. ఇంకొక పక్క వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు మీరు పనిచేసే విధంగా, ద్రాక్షారామంలో ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధంగా కార్యక్రమాలు తీసుకొస్తాం. అవసరమై కుటుంబ పెద్దగా యువతను ఆదుకునే బాధ్యత, అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొకసారి యువతకు పిలిపిస్తున్నా. అయితే మీరు కూడా 40 రోజులు కష్టపడండి, మోసాలను ఎండగట్టండి, సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టుకోండి, గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఎక్కడన్నా దాహం వేస్తే నీళ్ళు తాగడానికి కమలం పువ్వు కూడా సెంటర్ లో పెట్టుకోండి. కారుకి ముగ్గురు కలిసి వెళ్తా ఉంటే ప్రజల్లో ఒక నమ్మకం కల్పించండి. ఆ తర్వాత మీకు ఏం చేయాలో మీ రుణం తీర్చుకోవాలో మా బాధ్యత నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆయన పేరు చెల్లుపోయేది కానీ చెల్లని కాసాయి. దోపిడీతో నియోజకవర్గాన్ని గుల్లా చేశాడు. ఇంకో పక్క వైవి సుబ్బారెడ్డి కాళ్ళు మొక్కాడు. మా సుభాష పనిచేయడు. అవునా కాదా? మీకు నమ్మకం ఉందా లేదా? పూర్తిగా అక్కడ అవినీతి చేసి ఉడ్చేశారు. ఇప్పుడు ఒకప్పుడు పెద్ద మనిషి అనుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా, అది నిజంగానే పులి అనుకున్నాం కానీ పిల్లి అయిపోయాడు. కొడుకు సీటు కోసం రాజీ పడిపోయాడు. అవునా కాదా? అలాంటి వాడు కావాలన్నా సుభాష్ కావాలన్నా? మీకు సుభాష్ కావాలన్నా? ఉంటే సుభాష్ గట్టిగా చెప్పండి, సుభాష్ కావాలన్నా లేదా? అందుకే ఇక్కడ వస్తే కొన్ని పనులు కూడా ఉన్నాయి. కోటిపల్లి, కుమ్మర సవరం, కోట గ్రామాల్లో గోదావరి కరకట్టు రిపేర్ చేయాలని చేపిస్తాం. రామచంద్రాపురం, గంగావరం మండలాల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థలు బాగు చేస్తాం. ఇక రోడ్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, అంత మారిగా ఉన్నాయి. రోడ్లు ఉన్నాయా లేదా? ఉన్నాయి, అంత మారిగా ఉన్నాయి. ఏ దుర్వాసమాలు కూడా మనం నిలబడుకుంటే అందుకోవచ్చు, రెడీ కావచ్చు. మన రోడ్లు చూసుకోవాలి. అంతేనా తమ్ముళ్ళు? సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి?
మీరు ఆ రోడ్లో తిరుగుతున్న ఆ ముఖ్యమంత్రిని హెలికాప్టర్ వదిలి ఇప్పుడు నేషనల్ హైవేలో తిరుగుతున్నాడు, కానీ జిల్లా రోడ్లకి నీ రోడ్డుకి రా, అప్పుడు తెలుస్తుంది నీకు కథ చెప్పుడు అనేది. మీకు నడువు నొప్పులు రావు, మీ రిపేర్లు కూడా బైకులకు ఉండవు. ఇంకొక కాలువల ఆధునీకరణ లేకపోవడంతో పంటలు సరిగా పడడం లేదు, ఇవి కూడా పూర్తి చేస్తాం. టిట్కో ఇళ్ళకి రంగులేసుకున్నాడు పెద్ద మనిషి, తిరిగి మీకు ఇవ్వాల. తప్పకుండా ఈ టిట్కో ఇళ్ళు పూర్తి చేసే బాధ్యత మీకు అప్పచెప్పే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా. అందుకే ఇంకో పక్క ఇక్కడ ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, కోటపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ ఇది బాలయోగి కదా సార్, అది ఆయనే ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకొస్తే దానికి కట్టవలసిన డబ్బులు కట్టలేక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 3 పంటలకు నియమించే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. 13వ తారీఖు మీరు ఇచ్చే తీర్పు ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టుకున్నాం. బాలయోగి ఎప్పుడూ మర్చిపోలేని వ్యక్తి. ఆయన కుమారుడు ఈ రోజు అమలాపురం ఎంపీగా పెట్టాం. ఇద్దరు యువకులు, ఉత్సాహవంతులు. మీకు ఏ పనులు కావాలన్నా చేసే బాధ్యత మాది. అదే సమయంలో మీరందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేస్తామని, 2 బటన్లు నొక్కుతామని, ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముమ్మిడివరం నియోజకవర్గంలో 7/4/2024 అనగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ముమ్మిడివరం నేషనల్ హైవే పక్కన శ్రీకృష్ణదేవరాయ్ ఉమెన్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జరగబోవు జనసేన పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ దాట్ల సుబ్బరాజు ఆహ్వానించిన జనసేన పార్టీ నాయకులు తాళరేవు మండల ప్రెసిడెంట్ అత్తిలి బాబురావు, ముమ్మిడివరం మండలం అధ్యక్షులు దూడల స్వామి, ఐపోలవరం మండలం ప్రెసిడెంట్ పోసంశెట్టి పురుషోత్తం, కాట్రేనికోన మండలం ప్రెసిడెంట్ మోకా బాలప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి, ఉప్పోడి సర్పంచ్ రంబాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముమ్మిడివరం నియోజకవర్గంలో 7/4/2024 అనగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ముమ్మిడివరం నేషనల్ హైవే పక్కన శ్రీకృష్ణదేవరాయ్ ఉమెన్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జరగబోవు జనసేన పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ దాట్ల సుబ్బరాజు ఆహ్వానించిన జనసేన పార్టీ నాయకులు తాళరేవు మండల ప్రెసిడెంట్ అత్తిలి బాబురావు, ముమ్మిడివరం మండలం అధ్యక్షులు దూడల స్వామి, ఐపోలవరం మండలం ప్రెసిడెంట్ పోసంశెట్టి పురుషోత్తం, కాట్రేనికోన మండలం ప్రెసిడెంట్ మోకా బాలప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి, ఉప్పోడి సర్పంచ్ రంబాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారి ఎన్ ప్రశాంతి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై వ్యవసాయ శాఖ సిబ్బందికి అవగాహన కల్పించారు. దళారుల ప్రమేయం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దిగుబడికి అనుగుణంగా గోనె సంచులు రవాణాకు అవసరమైన ట్రాక్టర్లను, లారీలను సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారి ఎన్ ప్రశాంతి మాట్లాడుతూ ఈ నెల 2వ వారం నుంచి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండల పరిధిలోని 21 ఆర్బీకే కేంద్రాలకు సంబంధించి 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిని 4వ తేదీన తెరవనున్నట్లు తెలిపారు. సాధారణ రకం ధాన్యం 75 కేజీలకు 1637 రూపాయలు, గ్రేడ్ ఏ రకం ధాన్యం 75 కేజీలకు 1652 రూపాయలకు కొనుగోలు చేస్తారు. ఆర్బీకేల వద్ద విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ క్రాప్ తేమ శాతం నిబంధనల ప్రకారం ధాన్యం సేకరిస్తారన్నారు. ధాన్యం నమూనాల పరిశీలన అనంతరం
ధాన్యం నమూనాల పరిశీలన అనంతరం విఏఏలు మొబైల్ యాప్లో కూపన్లు రూపొందించి రైతులకు జారీ చేస్తారన్నారు. ధాన్యం సేకరణకు అన్ని ఆర్బీకేల వద్ద అవసరమైన సామగ్రిని గోనె సంచులను సిద్ధం చేస్తున్నట్లు ప్రశాంతి తెలిపారు. కాకినాడ జిల్లా తాలిరేవు మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారి ఎన్ ప్రశాంతి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై వ్యవసాయ శాఖ సిబ్బందికి అవగాహన కల్పించారు. దళారుల ప్రమేయం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దిగుబడికి అనుగుణంగా గోనె సంచులు రవాణాకు అవసరమైన ట్రాక్టర్లను, లారీలను సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారి ఎన్ ప్రశాంతి మాట్లాడుతూ ఈ నెల 2వ వారం నుంచి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండల పరిధిలోని 21 ఆర్బీకే కేంద్రాలకు సంబంధించి 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిని 4వ తేదీన తెరవనున్నట్లు తెలిపారు. సాధారణ రకం ధాన్యం 75 కేజీలకు 1637 రూపాయలు, గ్రేడ్ ఏ రకం ధాన్యం 75 కేజీలకు 1652 రూపాయలకు కొనుగోలు చేస్తారు. ఆర్బీకేల వద్ద విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ క్రాప్ తేమ శాతం నిబంధనల ప్రకారం ధాన్యం సేకరిస్తారన్నారు. ధాన్యం నమూనాల పరిశీలన అనంతరం విఏఏలు మొబైల్ యాప్లో కూపన్లు రూపొందించి రైతులకు జారీ చేస్తారన్నారు. ధాన్యం సేకరణకు అన్ని ఆర్బీకేల వద్ద అవసరమైన సామగ్రిని గోనె సంచులను సిద్ధం చేస్తున్నట్లు ప్రశాంతి తెలిపారు. గతంలో కూడా మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయినాయి, ముందు నుంచే. ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ముందుగానే గన్నీ బ్యాగ్స్ ప్రీ పొజిషనింగ్, నెక్స్ట్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ అనేది గ్యాదర్ చేసుకొని ముందుగా చేయాలి. ఆల్రెడీ వెహికల్ రిజిస్ట్రేషన్స్ అందరూ అయిపోయినాయా? మనకి ఎక్కడైనా పెండింగ్ ఉన్నాయండి? డిఓ లాగిన్లోనే కదా మనం చేస్తాం వెహికల్ రిజిస్ట్రేషన్స్. డిఓస్ అందరూ వచ్చారు, నిన్నటి నుంచే జాయిన్ అయ్యారు. అదే ఏప్రిల్ 1 నుంచి జాయిన్ అయ్యారు కాబట్టి మీరు వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఇంకా ఎవరెవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి అంటే గతంలో మనకు ఆల్రెడీ జీపీఎస్ పెట్టిన వెహికల్స్ ఉంటాయి, అవి రిజిస్ట్రేషన్ మనం చేసుకుంటే నేను పైకి పంపిస్తాను. ఏమన్నా వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో ఒకసారి చెప్పండి. మామూలుగా ఏం లేదు, జస్ట్ రైతు మన ధాన్యం కొనుగోలు కేంద్రం ఓపెన్లో ఉంది, పలానా డేట్ అనేది ఒక చిన్న ఫ్లెక్స్ న్యూస్ ఎక్కడి నుంచి రాకూడదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మన పీపీసీ సెంటర్ అనేది ఓపెన్గా ఉండాలి. ఇంకొకటి ఏంటి, మనకి వెరైటీ వైజ్ ఆల్రెడీ హార్వెస్టింగ్స్ ఏ వెరైటీ ఎప్పుడెప్పుడు వస్తుందని. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కనుసన్నలలో నకిలీ పట్టాల తయారీకి అంకురార్పణ జరిగిందని కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంతం నానాజీ ఆరోపించారు. స్థానిక గంగరాజు నగర్ జనసేన పార్టీ రూరల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రజలను మోసం చేస్తూ వచ్చారని, తాజాగా ఎన్నికల సమయం సమీపించడంతో మరో నకిలీ పట్టాల బాగోతానికి తెర తీశారని తెలిపారు. స్థానిక రూరల్ మండల పరిధిలోని స్వామినగర్లో ఇప్పటికే ప్రజలకు నకిలీ పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా సుమారు 185 మంది లబ్ధిదారులు జాబితా తయారు చేయడం విశేషమన్నారు. ఈ పట్టాలను ఎన్నికల ముందుగా లబ్ధిదారులకు అందజేసి ఎలాగైనా వారి ఓట్లు సంపాదించాలని కుట్రలో భాగంగా ఈ నకిలీ పట్టాలను తయారు చేసినట్లు నానాజీ వెల్లడించారు. గతంలో స్వామినగర్ లబ్ధిదారులకు అందజేసిన ఇళ్ల పట్టాల విషయంపై జనసేన పార్టీ కార్యకర్తలు స్థానిక రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా స్వామినగర్ గ్రామంలో లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాలపై సమాచారం కోరడంతో అసలు విషయం బయటపడిందని నానాజీ తెలిపారు. జన సైనికులు అడిగిన సహచట్టం సమాచారంతో గ్రామీణ తహసీల్దార్ కార్యాలయం నుండి ఎటువంటి ఇళ్ల పట్టాలను ప్రజలకు ఇవ్వలేదని సమాధానం ఇవ్వడంతో కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజాప్రతినిధి చేస్తున్న నకిలీ భాగోతం స్పష్టమైందని నానాజీ పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులకు తెలియకుండా నకిలీ పట్టాలు తయారు చేసి లబ్ధిదారులను మోసం చేసిన వ్యవహారంపై తాము ఉన్నతాధికారులకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం సుమారు 6500 దొంగ ఓట్లను తాము గుర్తించినట్లు నానాజీ తెలిపారు. దీనిపై కాకినాడ రూరల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు గానీ సమాధానం గానీ వారి వద్ద నుండి రాలేదని, దీనిని బట్టి చూస్తే రానున్న ఎన్నికలు పారదర్శక పద్ధతిలో జరగకుండా అధికార పార్టీకి అనుగుణంగా అధికారులు కొమ్ము కాస్తున్నారు అనే విషయం కూడా అయిందని ఈ సందర్భంగా నానాజీ అన్నారు.
సరే పోతే గత వారం 10 రోజులుగా మీ అందరికీ నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాలు తిరుగుతున్నాయి. నకిలీ పట్టాలు ఎవరో కాదు, పందిట్లోంచి ఇష్యూ అవుతూ ఉన్నాయి. ఆ నలుగురు పందిట్లో ఉండి ఈ నకిలీ పట్టాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇవి కాక అనేక వేల పట్టాలు, నకిలీ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మే 12వ తారీఖుని ఇస్తే మళ్ళీ ఎతికితే సైట్ ఎత్తుకోవడానికి టైం లేకుండా మే 12వ తారీఖు రాత్రి ఇచ్చి లేదా 13 పొద్దులు కానీ ఇచ్చి తద్వారా ఓట్లు పొందుదామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇలా స్థలం ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఈ పట్టాలు మన పత్రికా విలేకరులు కూడా కొంతమందికి ఇస్తామన్నారు. ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలీదు. ఇస్తే మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఈ పట్టాని ఏదైతే పట్టా ఇచ్చారో ఆ పట్టా సైట్ ఎక్కడ ఉందనే దిక్కు కన్నా ముందు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, ఆర్ఐ దగ్గరికి వెళ్ళి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ధృవీకరించుకుని ఇది పట్టా అని చెప్పి తెలుసుకోండి. ఎందుకంటే స్వామినగర్లో ఈ పట్టా స్వామినగర్ చెందింది. స్వామినగర్లో ఇదే కదా 118 పట్టాల లిస్ట్ అండి. 118 పట్టాల లిస్టు పందిట్లోంచి వచ్చిన లిస్ట్. ఇది పందిట్లోంచి ఇష్యూ అయిపోయినటువంటి లిస్టు. స్వామినగర్ వాసు ఆర్టీఐ కంప్లైంట్ ఇచ్చారు. ఎన్నో తారీఖుని 3/24 3వ నెలలో ఫస్ట్ వీక్లో ఇచ్చామండి. మనం 24 3వ నెలలో ఇస్తే దానికి సమాధానం ఏంటంటే ఏమేమని అడిగారంటే, అయ్యా ఎంఆర్ఓ గారు మీ హైవేలో ఎన్ని పట్టాలు స్వామినగర్లో మంజూరు చేశారు, ఎన్ని పట్టాలు ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అని చెప్పి వాళ్ళని అడిగితే వారు ఇచ్చిన సమాధానం చూడండి. మీరు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నారు అని కూడా అడగడం జరిగింది. అయితే తహసీల్దార్ గారు దీనికి సమాధానం ఏం చెప్పారంటే, ఇది 1/10/2021 నుండి 2/2/2024 వరకు విధులు నిర్వహించున్నాను అన్నారు. పాత వెళ్ళిపోయిన తహసీల్దార్ గారు. ఈ కార్యాలయంలో ఉన్న అందుబాటులో ఉన్న సమాచారం వీరు ఎటువంటి పట్టాలు మంజూరు చేసి ఉండలేదు. 6 పట్టాలు మంజూరు చేయలేదు. ఈ ఊళ్ళో 118 పట్టాలు ఏమో ఈ డూప్లికేట్ పట్టాలు. మరొక ప్రశ్నకి ఏంటది, మీరు పనిచేసిన కాలం వీరే పట్టాలు ఇచ్చారు. గ్రామంలో కొంతమంది వ్యక్తులు వారి పేరును హౌసింగ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుని హౌసింగ్ లోన్ తీసుకున్నారు. వారికి వేరపల్లి మురళీ గారు పొజిషన్ పట్టాలు చేసినారు లేదా, వాటి యొక్క పూర్తి సమాధానం కావాలి అని అడిగితే, ఈ కార్యాలయంలో అందుబాటులో ఉన్న సమాచారం దాఖల మీద తహసీల్దార్ ఎటువంటి పొజిషన్ పట్టాలు మంజూరు చేసి ఉండలేదు. ఇంకోటి, కాకినాడ రూరల్ స్వామినగర్లో 1/10/23 నుంచి 25/12/23 వరకు ఎన్ని పొజిషన్ పట్టాలు ఇచ్చినారు, లిస్టు వివరాలు పొజిషన్ చట్టాల ప్రకారం కాపీల కొరకు. అంటే ఈ కార్యాలయం స్వామినగర్ గ్రామంలో 1/10/23 నుంచి 25/12/23 వరకు 7,000 పొజిషన్ పట్టాలు మంజూరు చేసి ఉండలేదు. ఏంటండి ఇది? ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు అయ్యండి ఈ డూప్లికేట్ పట్టాలు పట్టుకుని ప్రజలు మోసం చేద్దామని తిరుగుతూ ఉన్నారు.
ఎప్పుడన్నా చూసామా, కన్నామా, ఎన్నామా? ఎక్కడన్నా ఇవ్వగలిగితే ఇచ్చాం. అనేక ప్రభుత్వాలు చేశాయి. తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇవ్వగలిగింది ఇచ్చాం. ఇవ్వలేకపోతే ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పాం. అంతేగాని నువ్వు డూప్లికేట్ పట్టాలు మంజూరు చేసేసి లిస్టులు తయారు చేసేసి ప్రతి గ్రామంలో ఎవరిని మంజూరు పెడతామని, ఏం చేద్దామని అంటే ఇవాళ ఎలక్షన్ దాటేస్తే ఇంక వీళ్ళు ప్రాణాలు తీసేస్తారు కదా, పోయినట్టే కదా. పైపైతే నలుగురు కూర్చొని కలెక్షన్ ఏజెంట్ల కలెక్షన్లో రోజు అంటే ఎన్నికలు మళ్ళీ ఈ డబ్బే మళ్ళీ మీ ప్రజలకు పంచుతారు. ఖచ్చితంగా దీని మీద ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలో మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాం. డూప్లికేట్ పట్టాలు పనిచేసే సంస్కృతి రాష్ట్రంలో ఒక విలేకరి గారుగా పనిచేసినటువంటి వ్యక్తి అట్లా చేయడం అనేది ఎంతవరకు ధర్మం అని చెప్పి చెప్తున్నాం. జర్నలిజం అంటే అందరూ గౌరవిస్తాం, జర్నలిస్ట్ గౌరవిస్తాం. దురదృష్టం ఏంటంటే ఇందులో మీ జర్నలిస్టులు కూడా ఇచ్చినట్టున్నారు. ఇచ్చారా లేదా? ఏదో ఇచ్చారన్నప్పుడు ఏదో అన్నారు, మీకు ఒరిజినల్ ఇచ్చారేమో మీకు. ఎందుకంటే మరి మీరు పట్టించుకుంటారు కదా, అందుకని మీరు అని దయచేసి దీని మీద వెంటనే ప్రజలకు తెలియజేయండి. మేము చేయవలసిన కార్యక్రమం మేము మా పార్టీ హైకమాండ్ మా పార్టీకి తెలియజేస్తాం, అలాగే ఎలక్షన్ కమిషన్కి తెలియజేస్తాం, అన్ని రకాలుగా మేము తెలియజేస్తాం. మీరు దయచేసి ఇది ప్రజలకు తెలియజేయండి. అనవసరంగా 1,00,000 రూపాయలు, 50,000, 20,000 నష్టపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు 100 మంది నష్టపోతూ ఉన్నారు. ఈ లిస్టు చూడండి, 118 మంది ఉన్నారు. ఎలా నష్టపోతూ ఉన్నారో చూడండి. వాళ్ళందరినీ దయచేసి అసలే ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం పెట్టారు, దాంతో ఏమో ఇదో సంక్షోభం. రేపు 12వ తారీఖు అందరూ కూడా తుఫాను హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రేపు మే 12వ తారీఖు ఆ ప్రాంతాల్లో మరిన్ని ఈ పట్టాలు పంచబడతాయి పందిట్లో రాత్ర. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నాను, ఆ పట్టాలు ఉన్నాయా లేదా ఒకటి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్లో చెక్ చేసుకోండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి, ఈ పట్టా కరెక్ట్గా చూసుకోండి, అసలు ఆ పట్టాకి అక్కడ భూమి ఉందో లేదో చూసుకోండి, ఇవన్నీ చూసుకోండి. మేమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఏ ఊరోళ్ళకి ఆ ఊరిలో పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం, ఏ ఊరోళ్ళకి ఆ ఊరిలో పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. నువ్వు పక్క ఊరిలో ఎందుకు ఇచ్చావన్నది వేళ అర్థమవుతుంది. నువ్వు పక్క ఊరిలో ఇవ్వడంలో అంటే ఇన్ని మతలబులు ఉన్నాయి కాబట్టి పక్క ఊరిలో ఇచ్చుకుంటే వెళ్ళారు. ఇక్కడ ఎకరం 40 లక్షలు 60 లక్షలు కొన్నావు, అక్కడ ఎకరం 60 లక్షలు కొన్నావు, 70 లక్షలు సేమ్ అయ్యే రేట్లు కొనుక్కున్నప్పుడు ఉన్న ఊరిలో ఎందుకు ఇవ్వలేదు? నా చిరునామా నువ్వు ఆచారం నువ్వు ఎవరు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మా చిరునామాలు మా తాతగారు వెళ్ళేదంటే ఏం చెప్తావు, మా అమ్మగారు వెళ్ళేదంటే ఏం చెప్తావు, నాన్నమ్మ గారు వెళ్ళేదంటే ఏం చెప్తావు, ఏదైనా ఊరు వెళ్తే మీ దేవుడు అంటే ఏమని చెప్తావు? అంటే ఈ రకంగా ఏదో ఓట్ల గురించి అటు ఇటు గలిమిలు చేస్తున్నారు అనుకున్నాను. కానీ ఇందులో పెద్ద ఎత్తున అవినీతి ప్లస్ ప్రజలు ఏ రకంగా దోచుకోవాలో అన్ని రకాలుగా అన్ని మార్గాల్లో బెస్ట్ మార్గం దీన్ని ఎంచుకున్నట్టు ఇవాళ తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఆర్ఓ గారు మా ఫోన్లు ఎత్తక్కర్లేదు, ఆర్ఓగా దయచేసి మా ఫోన్లు ఎత్తి దీని దానికి ఈ కంప్లైంట్కి సమాధానాలు చెప్పాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. సార్ అదే లేదని చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున ప్రతి ఊర్లో చేశారు. ఒక స్వామి నగర్లో దాని మీద చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రతి ఊర్లోనే చేశారు. ఇవాళ స్వామి నగర్లో జనం బయటకు వచ్చి ఇప్పుడు దగ్గర గుట్టుగా ఎవరికైనా తెలిసిపోద్దేమో, ఈ పట్ట పోద్దేమో నాకు అని చెప్పి ఇలాగ గుండెలకి దాచుకున్న పట్టాలని వాళ్ళకి అనుమానం వచ్చి 1-10 సార్లు మేము చెప్తా ఉంటే అనుమానం వచ్చి చూపించారు. మాకు చూపిస్తే లెటర్లు పెట్టారు. లెటర్లు పెడితే అట్లా వచ్చిన సమాధానాలు ఇవి అదేనండి. ఏమన్నా ఉన్నాయండి తీయకపోవడం, డెత్తులు తీయకపోవడం ఏంటి? డెత్కి అడిగితే ఎవరు అడుగుతున్నారు? ఆ ఇంట్లో ఇచ్చి సర్టిఫికెట్ లెటర్ రాసిమ్మంటున్నారు. నీ సిస్టమ్ ఏమైపోయింది? జన్మ మరణాలు నువ్వు రిజిస్టర్ చేస్తున్నావు కదా, నువ్వు ఏ శ్మశానంలో ఎక్కడైనా కనిపెడితే ఒప్పుకోరు కదా. తీసుకెళ్ళి మరణించిన వాడిని మన
చెప్పిన చోటే ప్రభుత్వం నిర్ణయించిన చోటే కదా మనం చేస్తున్నాం. అక్కడ రిజిస్టర్ ఉంది కదా, దాన్ని ఎందుకు అనుసంధానం చేయరు? వాటర్ లిస్ట్కి ఆధార్ కార్డుకి ఎందుకు అనుసంధానం చేయకుండా నా బ్యాంక్ అకౌంట్, నా పోస్టల్ అకౌంట్, నా అకౌంట్ అనుసంధానం చేయంటావు, నా టెలిఫోన్ బిల్ కూడా అనుసంధానం చేయమంటావు. నువ్వు చేయాల్సింది ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఆ జన్మరణాలు అనుసంధానం చేయాలి కదా. ఇప్పుడు చనిపోయిన వాటర్లు ఐడెంటిఫై చేసి పెట్టుకుని వెళ్తే ఆ వాటర్లు ఏం చెప్తా ఉన్నావు నువ్వు? వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చి వాళ్ళు చనిపోయారని చెప్పి ఒక లెటర్ రాసి పెట్టమన్నారు. ఆ లెటర్కి రాసి పెట్టుకెళ్తాను, దానికి అదంటే ఏంటి? నేనే రాసి పెట్టేస్తాను. ఇంత డూప్లికేట్ పట్టాలు తయారు చేసేయగలేంది? ఎవరో పేరు మీద సర్టిఫికేట్ పెట్టుకెళ్ళిన ఎంతసేపు అనేది? అది కాదు కదా పద్ధతి. ఒక సిస్టమ్, ఒక ప్రక్రియ ప్రకారం ఎన్నికల కమిషన్ దాన్ని నిర్వహించాలి, దాన్ని చెయ్యాలి. రూరల్లో సుమారు 6,000 ఓట్లు ఇవాళ రకరకాల రూపాల్లో గల్లతే ఉన్నాయి. కంప్లీట్ ఇచ్చాం. మరి ఫోన్ ఎత్తలేదంటే దాన్ని బట్టి మీరే లెక్కేసుకోండి. మాకు పర్మిషన్లు లేట్ అవుతున్నాయి. పర్మిషన్లు ఇంకొకరికి జరిగినట్టుగా మాకు జరగట్లేదు పర్మిషన్ విషయంలో. దాని మీద ఏదైనా మాట్లాడదాం అనుకుని ఎదురుకెళ్తే ఫోన్ ఎత్తట్లేదు. అప్పటికి నేను కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడ్డాను ఫోన్లో ఆయన్ని. అయ్యా నన్ను ఓడించొద్దండి, మీకు ఎవరో చెప్పి నన్ను ఓడించాలి, మీరు వచ్చినట్టున్నారు, నన్ను దయచేసి ఓడించొద్దని చెప్పి నేను ప్రాధాయపడ్డాను. ఎందుకన్నా నేను ఏం చేయగలను? నేను తప్పకుండా వెళ్తాను. వెళ్ళి పరిస్థితి వచ్చింది కదా. ఇవాళ దీని మీద యాక్షన్ లేకపోతే మటుకు ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళడం జరుగుతుంది. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం పితానీవారిపేట నుండి బైపాస్ చివరి వరకు గత కొంతకాలం నుండి త్రాగునీరు రావడం లేదని ఎన్నిసార్లు పంచాయతీ వద్దకు వచ్చి చెప్పినా పట్టించుకునేవారు లేరని, కనీసం మనిషి బ్రతకడానికి కావలసిన త్రాగునీరు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరని పంచాయతీ కార్యదర్శి జ్యోతి సుధా వద్దకు వచ్చి ప్రజలు వాపోయారు. సెక్రటరీ మాట్లాడుతూ త్వరలోనే సమస్యల పరిష్కారం చూపుతామని, వేసవిలో త్రాగునీటికి ఎద్దడి రాకుండా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీకట్ల నాగేశ్వరరావు, వడ్డీ ఏడుకొండలు, గుత్తుల నాగేశ్వరరావు, గుబ్బల సుబ్బారావు మరియు బైపాస్ ప్రజలు పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం పితానీవారిపేట నుండి బైపాస్ చివరి వరకు గత కొంతకాలం నుండి త్రాగునీరు రావడం లేదని ఎన్నిసార్లు పంచాయతీ వద్దకు వచ్చి చెప్పినా పట్టించుకునేవారు లేరని, కనీసం మనిషి బ్రతకడానికి కావలసిన త్రాగునీరు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరని పంచాయతీ కార్యదర్శి జ్యోతి సుధా వద్దకు వచ్చి ప్రజలు వాపోయారు. సెక్రటరీ మాట్లాడుతూ త్వరలోనే సమస్యల పరిష్కారం చూపుతామని, వేసవిలో త్రాగునీటికి ఎద్దడి రాకుండా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీకట్ల నాగేశ్వరరావు, వడ్డీ ఏడుకొండలు, గుత్తుల నాగేశ్వరరావు, గుబ్బల సుబ్బారావు మరియు బైపాస్ ప్రజలు పాల్గొన్నారు. రెండు రోజులకోసారి వాటర్ వస్తుంది. రెండు రోజులకోసారి ఒక రోజు ఇది చెప్పింది రకాలు చెప్తే ఒక రోజు నైట్ ఎలా గుంజుకుంటారు, పొద్దున ఎలా గుంజుకుంటారు, రోజు వచ్చినారు వాటర్. 2 రూపాయల గ్రామంలో 2 రోజులకోసారి వాటర్ వస్తుంది. ఇంటి లేకపోతే 2 రోజులు పట్టుకొచ్చింది. వాటర్ లేకపోతే 2 రోజులు పక్కలేమండి. గాలి లేకపోతే 2 నిమిషాలు తెచ్చిపోతాం. వాటర్ లేకపోతే 2 రోజులు తెచ్చిపోతాం. ఇంటి లేకపోతే 10 రోజులైనా పట్టుకొచ్చండి. అటువంటి ముఖ్యమైన దాన్ని అక్కడికి వెళ్తున్న వాళ్ళని ఎందుకు క్లోజ్ చేశారు? అసలు ఎవరు చేశారు? క్లోజ్ చేయమని. రోజు ఓపెనింగ్ అయి ఉండేదాన్ని ఎవరు క్లోజ్ చేయలేదు. వచ్చినప్పుడు మీకు మీరు ఇవాళ దాన్ని ఓపెన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే సెక్రటరీ గారు బిల్డింగ్ కడుతున్నారు. ఆ బిల్డింగ్ కట్టిన దగ్గర నుంచి వాటర్ రావట్లేదు. కట్టిపోరండి ఇద్దరు అరగంట కూడా లేకుండా ఆయన వాడేసుకుంటున్నాడు. మేడం గతంలో పైప్ లైన్ వేస్తారు, పైప్ ప్రత్యేకంగా. అప్పుడు చక్కగా వచ్చి నీరు లాస్ట్ ఇయర్ వరకు బాగానే వచ్చినాయి. ఈ మధ్యకాలంలో ఎందుకు రాకపోవాలండి? దానికి వాళ్ళు వేయాల్సిన పనులు ఏంటంటే వాళ్ళు ఎందుకు 10 లక్షలు వేస్తారా? వాళ్ళు 2 వాళ్ళు వేస్తారండి. సెక్రటరీ గారు చివరికైతే 6 నెలల నుంచి రావట్లేదట. ఎక్కడికి 6 నెలల నుంచి రావట్లేదట. కానీ ఇక్కడ పితనవరం వీధి దాటి దగ్గర నుంచి 1 నెల వరకు వచ్చిందట. 1 నెల నుంచి ఇక్కడ రావట్లేదు.
ఆ చివరికైతే ఒక 6 నెలల నుంచి రావట్లేదండి. ఈ నెల నుంచి కూడా ఇక్కడ మొత్తం అయిపోయింది. మొత్తం ఎవరికి రావట్లేదు. దాన్ని ఇమీడియట్ గా దాని మీద చర్య తీసుకుని మీరు అర్జెంట్ గా మొత్తం అందరికి వాటర్ చివరి వరకు కూడా వాటర్ అందేలా చేయాలి. లేని పక్షంలో మేము పోలీసు వారికి తెలియజేసి మేము నిరసన తెలియజేస్తాం. गणेश का फोटो తీసాను వైఎస్ఆర్ విగ్రహం నుంచి వాటర్ పైప్ లైన్ ద్వారా సరఫరా గత కొన్ని నెలలుగా జరగట్లేదని మాకు ఇప్పుడు మెమోరాండం ఇచ్చారండి. మేము వెంటనే దానికి తగ్గ నేను చర్యలు తీసుకుంటాను. ఇన్ కేసు వాటర్ రాకపోతే కనుక మేము ట్యాంకర్తో కూడా మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం. ఆర్టిఫిషియల్ జేఈ గారితో కూడా మాట్లాడడానికి పాజిటివ్ అందరికీ నమస్కారం. మరి తాళర మండలం శంకరపాలెం గ్రామంలో పెదనవరపేట ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి మరి శంకరపాలెం బైపాస్ జంక్షన్ వరకు ఉన్నటువంటి కుటుంబాలకు అలాగే వ్యాపారస్తులకు సుమారుగా 6 నెలల నుండి త్రాగునీరు రావడం లేదు. వారు మరి వేసవికాలం కావడంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు త్రాగునీరు లేక. మరి నిన్న మరి ప్రజా సంఘాల నాయకులు అలాగే అఖిలపక్ష నాయకులు అంతా కలిసి మరి ఎక్కడి నుంచి ఏంటి సమస్య అనే దానికోసం మేము ఆ ఏరియాను పరిశీలించడం జరిగింది. అలాగే నిన్న అధికారులతో మాట్లాడితే అధికారులు నిన్న అందుబాటులో లేరు. ఈరోజు మరి శంకరపాలెం పంచాయతీరాజ్ అధికారులు అందుబాటులోకి వచ్చారు. మరి మేమంతా కలిసి మరి సెక్రటరీ గారికి మరి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి వినతిపత్రం అందజేయడం జరిగింది. మరి అధికారులు దీనికి సంబంధించి ఈ ఆంజనేయ గుడి వద్ద నుంచి ఏదైతుందో అక్కడ నుండి బైపాస్ జంక్షన్ వరకు అందరికి కూడా పూర్తి స్థాయిలో వాటర్ మరి అందించాలని, అలాగే కొన్ని ఏరియాల్లో అందించలేకపోతే ట్యాంకర్ల ద్వారానే సరే ఈ వేసవికాలం అంతా కూడా వాటర్ అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మరి దీని మీద చర్యలు తీసుకునే పక్షంలో ప్రజా సంఘాలు మరియు అఖిలపక్షాల సమక్షంలో మరి పోలీసు వారికి తెలియపరిచి నిరసన కార్యక్రమం కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. తాళర మండలం శంకరపాలెం పంచాయతీలో ఈరోజు మన పెదనవరపేట నుంచి బైపాస్ వరకు గత 6 నెలల నుంచి నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం స్టార్ట్ అయింది. ఏప్రిల్ నెల మే నెల చాలా దారుణంగా ఎండలు ఉండడం వల్ల మంచినీళ్ళు లేకపోతే చాలా ప్రజలు ఇబ్బంది పడతారు. ఉదయం లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు నిత్యావసర వస్తువు అయినటువంటి ఈ వాటర్ని సప్లై చేయకపోతే చాలా ఇబ్బంది. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు పైపులు ప్రతి ఇంటికి వేయాలని చెప్తే ఈ పంచాయతీలో మాత్రం 6 నెలల నుంచి వాళ్ళ సమస్య ఉన్న పట్టించుకోలేని పరిస్థితి. నిన్న అధికారులు చెప్పగా ఈరోజు సెక్రటరీ గారు అలాగే మారుతి గారు జేఈ గారు కూడా నిన్న ఈ సమస్యను మేము వాళ్ళ దృష్టిలోకి వెళ్ళాం. సమస్యని వాళ్ళకి దృష్టిలో పెట్టాం. సమస్య చాలు చేయండి. శంకరపాలెం బైపాస్ 6 నెలల నుంచి నీళ్లు తాగి నీళ్లు రావట్లేదండి. దయచేసి మాకు నీళ్ళు సప్లై మాత్రం రమ్మని సార్ కోరుతున్నాం. ఎప్పుడు 6 నెలల నుంచి మీరు పంచాయతీ చెప్పలేదా? వచ్చి చెప్పామండి. పంచాయతీలో వస్తున్నాయండి, మేము నీళ్ళు ఇచ్చేస్తున్నాము, మీకు ఫోన్ చేస్తున్నాము, మీరు నీళ్ళు వస్తున్నాయని ఫోన్ చేస్తున్నారండి. మాట అయితే నీళ్ళు రావట్లేదండి. అలాగా 6 నెలల నుంచి అండి. నిన్న న్యూస్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ వచ్చినాయి అంటారు కదా? ఇవాళ కొద్దిగా వచ్చేయండి అంతే, పెద్ద కూడా రాలేదండి. 4 డ్రమ్ నీళ్ళు వచ్చాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.